గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి విషయానికి విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు డాలర్తో రూపాయి విలువను పోల్చి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా మారక విలువ ఉన్నటువంటి డాలర్ స్థాయి ప్రపంచ కరెన్సీతో పోల్చి చూసినప్పుడు ఎక్కడ ఉంది? అసలు ప్రపంచంలో అత్యంత పటిష్టమైనటువంటి 10 ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా డాలర్స్ లాగే మనం ఉపయోగించేటువంటి చలామణి కరెన్సీలో టాప్ 10 పొజిషన్స్లో ఏ దేశాలు ఉన్నాయి? ప్రతి సందర్భంలో మనం చూసేటువంటి డాలర్ ప్రపంచ స్థాయిలో ఉన్నట్టుగానే మన దేశంలో ఉన్నటువంటి రూపాయి విలువ ఏ స్థానంలో ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపైన ఒక అంతర్జాతీయ నివేదిక విడుదలైంది. ఫోర్బ్స్ దీనికి సంబంధించినటువంటి ప్రకటనని వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి కరెన్సీలో నంబర్ 1 పొజిషన్లో ఏ దేశం ఉందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఫోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి జాబితా ప్రకారం నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కరెన్సీ విలువ కువైట్ దీనార్. ప్రస్తుతం రూపాయితో పోల్చి చూసినప్పుడు 270.23 పైసలు, అంటే 270 రూపాయల 23 పైసలు, అంటే $3.25 వాల్యూ ఉండేటువంటిది కువైట్ దినార్ విలువ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ప్రపంచంలోనే ఇది ఒక నంబర్ 1 కరెన్సీగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి. 1960లో కువైట్ దీనార్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి కరెన్సీగా నంబర్ 1 పొజిషన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కువైట్ దీనార్కు ఉంది. అంటే మనం ₹1 ఇవ్వాలంటే, ఒక దీనార్ తీసుకుంటే మనం $270 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ, మరీ ముఖ్యంగా పన్ను రహిత ఆర్థిక వ్యవస్థ ఉండడం అనేది కువైట్కి కలిసి వస్తున్నటువంటి అంశం అని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా ఇది నంబర్ 1 పొజిషన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో స్థానంలో చూస్తే బహ్రెయిన్ దీనార్ ఉంది. $220.04 దినార్ వాల్యూ చేస్తుంది, అంటే $2.65 వాల్యూ చేసేటువంటి కరెన్సీ ఇది. సెకండ్ పొజిషన్లో బహ్రెయిన్ దీనార్ ఉంది. మూడో స్థానంలో ఒమన్ రియాల్ ఉంది, అంటే $215.84 ఉన్నటువంటి పరిస్థితి. $2.6 వాల్యూ ఉంది. ఇది టాప్ 3 కరెన్సీస్ మొత్తం కూడా అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి కరెన్సీసే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇక నాలుగో స్థానంలో జోర్డాన్ దినార్ ఉంది. $117 మన కరెన్సీతో పోల్చి చూసినప్పుడు, డాలర్తో పోల్చి చూసినప్పుడు $1.14 వ్యాలిడిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇక జిబ్రాల్టర్ పౌండ్ ఇక్కడ $105.52 అంటే 52 పైసలు ఉన్నటువంటి పరిస్థితి. డాలర్తో పోల్చి చూసినప్పుడు $1.27 వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక బ్రిటిష్ పౌండ్తో కనుక మనం పోల్చి చూసేటువంటి క్రమంలో ఇది $105.54 ఉంది. $1.27 అంటే డాలర్ కంటే బ్రిటిష్ పౌండ్కే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక క్యామన్ ఐలాండ్స్కి సంబంధించినటువంటి డాలర్ $90.76 ఉన్నటువంటి పరిస్థితి. $1.20 వాల్యూ దీనికి ఉంది. ఇక ఇక్కడ స్విస్ ఫ్రాంక్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 8వ స్థానంలో స్విస్ ఫ్రాంక్ ఉంది. ఫ్రాంక్ 97.54 వాల్యూ ఉంది. రూపాయితో పోల్చి చూసినప్పుడు, డాలర్తో పోల్చి చూసినప్పుడు $1.17 ఉన్నటువంటి పరిస్థితి. ఇక యూరో వాల్యూ కంటే కూడా ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. స్విస్ ఫ్రాంక్ ఎక్కువ ఉంది, అలానే బ్రిటిష్ పౌండ్ ఎక్కువ ఉంది. అంటే అందుకనే యూరోపియన్ యూనియన్లో ఈ 2 దేశాలు కూడా సపరేట్ ఐడెంటిటీ ఉన్నటువంటి దేశాలుగా పరిగణిస్తారు. ఇక యూరో వాల్యూ చూస్తే 90.80 మన రూపాయల్లో పోల్చి చూసినప్పుడు $90.80 కనిపిస్తుంది. డాలర్తో పోల్చి చూసినప్పుడు $1.09 ఉంది. ఇక అమెరికన్ డాలర్ విలువ మన రూపాయితో పోల్చి చూసినప్పుడు 82.9 వాల్యూ ఉంది. ఇది టాప్ 10కి సంబంధించినటువంటి కరెన్సీలు ఇవి. ఫోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి జాబితా ఇది. అరబ్ దేశాలని ఎలా అయితే మనం మాట్లాడేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశాలుగా గుర్తిస్తున్నామో, మన దేశాల నుంచి ముఖ్యంగా దుబాయ్, గల్ఫ్కి వెళ్ళేటువంటి ప్రవాస భారతీయులు కూడా చాలామంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూ. అందుకే టాప్ 3 పొజిషన్స్లో దుబాయ్, అంటే గల్ఫ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన దేశాల కరెన్సీలే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక అత్యంత సమర్థమైనటువంటి కరెన్సీగా, అంటే ఆటుపోట్లు తక్కువగా ఉండేటువంటి కరెన్సీగా స్విస్ ఫ్రాంక్ని ఫోర్బ్స్ లిస్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఫోర్బ్స్ మ్యాగజైన్ దీన్ని ప్రకటించింది. అలానే అత్యంత సమర్థమైనటువంటి ఎకానమీ, అంటే ఎకానమీ మేనేజ్మెంట్లో పటిష్టమైనటువంటి వ్యూహం ఉన్న ఆర్థిక వ్యవస్థగా స్విస్ ఫ్రాంక్ని
ఫోర్బ్స్ జాబితా గుర్తించినటువంటి పరిస్థితి. నంబర్ 1 పొజిషన్లో కువైట్ దినార్ ఉంటే స్ట్రాంగెస్ట్ పొజిషన్లో స్విస్ ఫ్రాంక్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి దేశాల జాబితాలోకి భారతదేశం ఎప్పుడు వెళ్తుంది అని మనం ఎదురు చూద్దాం.